హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి 9వ క్లాస్ అనమాట. రోజు మనం క్లాసులు స్టెప్ బై స్టెప్ అనేది నేర్చుకుంటున్నాము. చక్కగా అందక అర్థమవుతుంది. చాలా బాగుందన్నయ్య, మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తున్నారని వెనక క్లాసులు కూడా బాగా నడుస్తున్నాయి. ఫస్ట్ డే క్లాసులు కూడా 15,000 దాకా పోయింది. ఇంకా బాగా చూడాలి, బాగా నేర్చుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతోనే ఈ క్లాసులు అనేవి నేను స్టార్ట్ చేశాను. ఇక ఈరోజు వచ్చేసి మన క్లాస్ ఏంటి అంటే, హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి నిన్న ఎలా అని మనం చెప్పుకున్నాం కదా, నార్మల్ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఎలా అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఓకేనా? నార్మల్ చెస్ట్ అంటే అస్సలు చెస్ట్ భాగం లేని వాళ్ళు ఉంటారు, సిస్టర్స్ కొద్దిగా ఉన్న వాళ్ళు ఉంటారు, మీడియంగా ఉన్న వాళ్ళు ఉంటారు, కొంచెం హెవీగా ఉన్న వాళ్ళు ఉంటారు, మరీ హెవీగా ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి అయితే నిన్న మనం హెవీగా ఉన్న వాళ్ళ గురించి అని నార్మల్ కాడ నుంచి హెవీగా ఉన్న సిస్టర్స్ గురించి 3 విధాలుగా నేను చూపించాను ఒకటే వీడియోలో. ఈరోజు కూడా ఇప్పుడు అసలు లేని తక్కువగా ఉన్న వాళ్ళకి, కొంచెం ఉన్న వాళ్ళకి, మీడియం ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా? ఇక మనం యథావిధిగానే బ్యాక్ పార్ట్ వేసి ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ అనేది వేసాము. ఇది పాత డ్రాయింగ్. ఓకేనా? నేను చెస్ట్ పెంచినప్పుడు ఈ డ్రాయింగ్ అనేది వేసాను. ఇది వచ్చేసి మనకి పాత డ్రాయింగ్ అనమాట. ఈ పాత డ్రాయింగ్ ప్రకారమే మళ్ళీ నేను మీకు చెప్తాను, చూడండి. ఓకేనా? ఇలా ఉంది. ఇప్పుడు మనం ఏం చేసామంటే, నెక్ కొలుచుకున్న తర్వాత ఇక మధ్యలో ఒక డాట్ కోసం, పైన ఖర్చు కోసం, కింద ఖర్చు కోసం వదులుకున్న తర్వాత మనకి ఇక్కడికి వచ్చింది. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఇక మామూలుగా చెస్ట్ భాగం ఉంటే దీన్ని ఏం చేయొద్దు మీరు. మామూలుగా ఇలా అని దీన్ని ఇలా కలిపేయండి. చెస్ట్ ఎందుకంటే వాళ్ళకి తక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ డాట్ పట్టేసి తక్కువగా ఏదో సైడ్ దానికి వేసిన దానికంటే కొంచెం తక్కువగా వేసి ఊడిపోయవచ్చు. ఇంకా అంతే. ఇంకా హెవీ కొంచెం చెస్ట్ పెరుగుతుందంటే ఇది పెంచాలి, ఇంకొంచెం పెరిగితే ఇది పెంచాలి, ఇంకా బాగా పెరిగితే ఇది పెంచాలి, ఇంకా బాగా పెరిగితే ఇది పెంచాలి. అలా నేను స్టెప్ బై స్టెప్ మీకు వస్తూనే ఉంటుందన్నమాట. అది మన మైండ్లో ఫీడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా? ఇక అయితే ఇప్పుడు మా నార్మల్గా ఉన్న వాళ్ళకైతే ఇలా పెట్టుకోవచ్చు. ఇంకా కొద్దిగా మన కోపుగా తొడుగుతారు, వీళ్ళ కొంచెం నార్మల్ చెస్ట్ కొంచెం ఎక్కువగా ఉంది అనుకునే వాళ్ళకి మాత్రం ఇలా రౌండ్గా వేసేయండి. ఓకేనా? ఇలా వేసి ఇంకా చూడండి, ఇలా కలపండి. ఇలా కలపండి. ఈ 3 స్టెప్పులు అనేవి చాలా ముఖ్యమైనవి అనమాట. ఇక్కడ మనం ఏదైతే తీస్తున్నామో అదే చాలా ముఖ్యమైనది క్లాసు. అది ఎప్పుడైనా గుర్తుంచుకోండి. అలా పెట్టుకొని మనం చేయాలి. మళ్ళీ మీకు అనిపించవచ్చు మెయిన్ డాట్తోనే ఉంటుందంటే 100% మనకి ఈ మెయిన్ డాట్తోనే ఉంటుంది. ఈ 2 డాట్స్ ఎవరికైనా అంతే. 4 డాట్స్ అనేది అది మన ఆప్షన్. మనం నీట్గా ఇంకా మంచిగా ఉండాలి, లూజ్ ముందు బాగా రావాలి అనుకునే వాళ్ళది అది మన ఆప్షన్. మనం దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. ఓకేనా? అయితే ఇంకోటి ఏంటి అంటే, మనం చేయాల్సింది ఏంటి అంటే, ఈ యొక్క అసలు ఎవరికి మనం ఎంత పెడుతున్నాం అనేది మనకు అర్థం కావాలి. అదొక్కటే మనకు కావాల్సింది కటింగ్లో. అదొక్కటి చేస్తే మనం ఏ ప్రాబ్లం లేకుండా, ఎంత లేకుండా అయిపోవాలి. ఇప్పుడు మీరు స్ట్రైట్ కటింగ్ చేస్తే ఏమైనా మార్పులు ఉంటాయంటే ఉండవు. ఇదే కటింగ్ సేమ్ స్ట్రైట్లో కూడా ఇలాగే డ్రాయింగ్ వేయాలి. మీకు వేరే మార్పులు చేర్పులు అనేవి స్ట్రైట్లో ఏమి ఉండవు. ఇలాగే వేసుకోవాలి. ఓకేనా? ఇక ఈ సైడ్ పెంచుకోవద్దు, ఇది పెంచుకోవచ్చు. నార్మల్ చెస్ట్ వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ డ్రాయింగ్ ఏదైతే వేసామో అదే వేయాలి. ఇంకొకళ్ళకు ఉంటుంది అసలు చెస్ట్ లేదు వాళ్ళకి మనకు ముందు భాగం లూజ్ వస్తుంది. లూజ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, అప్పుడు మనం మొత్తం కట్ చేసిన తర్వాత ఇది కొంచెం తగ్గించాలి, ఇది కొంచెం తగ్గించాలి, ఇక్కడ కొంచెం తగ్గించాలి, పైన కూడా తగ్గించాలి, ఇటు తగ్గించాలి. ఎందుకు తగ్గించాలి? దీనికి సాగే గుణం ఉంటుంది. ఇప్పుడు మనం కుట్టిన తర్వాత బ్యాక్ పార్ట్ లాగానే దీన్ని కూడా ముందు పార్ట్ వేసి కుట్టామనుకోండి, ముందు మొత్తం లూజ్ వచ్చేస్తుంది. అందువల్ల ఇక్కడ కొంచెం తీసేసామనుకోండి, అప్పుడు క్లాత్ అనేది స్ట్రైట్గా ఉంటుంది. మనం ఎంతవరకు అయితే వేస్తామో డాట్స్ అంతవరకే లూజ్ అనేది వస్తుంది. అలా కూడా మనం యూజ్ చేయాలి. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, మనం ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి తేడాలు ఉన్నాయి అనేది అయితే అర్థమైంది. సేమ్ అలాగే చేయొద్దు. కొంతమంది ఏం చేస్తుంటారంటే కొద్దిగా ఇక్కడ పెంచి కట్ చేస్తారు, కొంతమంది ఇక్కడ పెంచి కట్ చేస్తారు. దీని గురించి ఆలోచించరు. కొంతమంది ఇది పెంచుతారు కానీ ఇది పెంచరు. కొంతమంది ఏం చేస్తారంటే అసలు ఇది పెంచరు, దీంతోనే కట్ చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఇక ఏదో అందాజ ప్రకారం ఆది బ్లౌజ్ లేకుండా పైకని కట్ చేస్తారు. దీనివల్లనే మీకు బ్లౌజులు అనేవి తేడా వచ్చేదన్నమాట. ఆ తేడా రాకుండా ఉండాలి అంటే వాళ్ళు ఎలా తొడుగుతున్నారు, వాళ్ళకి ముందు భాగం ఎలా ఉంది అంటే దాన్ని మనం ఎలా కొలవాలి అనేది కూడా మీకు అనుమానం రావచ్చు. పాయింట్ కొలుసుకోవాలి అంటే చెస్ట్ కొన అనమాట. చెస్ట్ కొన అనేది మనం ఇక్కడ నుంచి ఇక్కడికి మనం కొలుచుకొని ఈ కొన ఇక్కడికి ఉంటుంది. వాళ్ళు వేసుకున్న బ్లౌజ్కి మనం కొలవాలి. ఇలా కొలిసి 10 ఉందా 11 ఉందా దాన్ని బట్టి మనం ఇది 11 ఉంది 12 ఉంటే మాత్రం దీన్ని పెంచుకోవాలి. అర్థమైందా మీకు?
అలా మనకు అర్థమైపోతుంది, కొలతలలోనే మనకి అర్థమైపోతుంది అనమాట. అలా మనం కొలవకుండా పాయింట్ని మనం ఏదో మామూలు బ్లౌజ్ లాగా చుట్టూ కొలతలు చూసుకున్నాం అనుకోండి. ఇప్పుడు నాలాంటి వాడికైతే కొలవాల్సిన అవసరం లేదు. నేను జెంట్స్ వాళ్ళకి ముందు భాగంలో నేను ముట్టుకోకూడదు కాబట్టి నేను కొలవను, నాకు అర్థమైపోతుంది వీళ్ళకి 10 పెడితే సరిపోతుందని. కానీ మీరు లేడీస్ కాబట్టి ప్రతి పాయింట్ కూడా మీరు కొలవాలి. ఆ సిస్టర్ని నిలబెట్టి ముందు భాగం వెనక భాగం చూడాలి, కంటితో చూసి మంచిగా కొలవాలన్నమాట. నేనేంటంటే నాకు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కింద పడవ పైన పడవ నేను ఎలాగో నా మైండ్ సెట్ 1-2 ఖరాబ్ చేసి దాన్ని సెట్ చేసి నేను మనిషిని చూసి బ్లౌజ్ని కుట్టగలుగుతాను. ఇప్పుడు వీళ్ళకి 15 పెడితే వెనక భాగం ముందు 13 పెట్టి కూడా నేను కుట్టగలుగుతాను. ఫ్రంట్ పార్ట్ 2 ఇంచుల తేడా మీద. అలా కాదు, కొంతమందికి ఏంటి వెనక 15 ఉంటే ముందు 17 ఉంటుంది, అలా పెట్టి కూడా కుట్టగలుగుతాను. అన్నీ కూడా నాకు ఇత్తులు అంటారుగా అవి అనేవి నాకు తెలుసు అనమాట, జిత్తులు అనేవి తెలుసు అనమాట. బ్లౌజులలో నేను అన్నీ కూడా దాన్ని ఏంటంటే పట్టాను, పనిని వడగట్టారంటారు చూసారా, అన్నీ నేను వడగట్టున్నాను. ప్రతిదీ కూడా నేను టక్కును గుర్తుపట్టలేస్తాను అనమాట. ఇవి ఏంటి అంటే ఒక సీనియర్కే వస్తుంది, ఒక జూనియర్కే వస్తుంది, ఏదో నేను మామూలుగా ఒక ఆళ్ళకాడ నేర్చుకున్నానని కదా. అది మా సొంతంగా మనది మనం పెంచుకోవాలన్నమాట. మన మైండ్ అనేది మనం పెంచుకుంటేనే అది పర్ఫెక్ట్గా మనకు సెట్ అవుతుంది. ఏదో మనం పోతున్నామంటే అది సెట్ కాదు. ఓకేనా? మీకు ఈ రోజు క్లాస్ కూడా అర్థమయ్యే ఉంటుంది, చక్కగా మీకు అర్థం కావాలని చెప్పాను. ఇక రేపు వచ్చేసి ముందు నెక్కు రౌండ్ ఎలా రావాలి, అసలు ఈ ఉక్సుల పట్టి కాజల పట్టి కరెక్ట్గా రావాలంటే ఏం చేయాలి, ఈ చంక భాగం ముడత రాకుండా ఏం చేయాలి, వీటి గురించి రోజు ఒక 10 నిమిషాలు అనేది మనం డిస్కషన్ చేసుకుందాం. ఓన్లీ మనం క్లాసులు అనుకోవద్దు, ఒక 10 మంది టైలర్లను ఒక కూర్చొని డిస్కషన్ చేసుకుంటున్నాం అనుకోండి. దీంట్లో చిన్న పెద్ద టైలర్ సీనియర్ టైలర్లు అనేది ఏమీ లేదండి. అందరం ఒకటే, అందరం పని కోసమే మనం దేవలాడుకుంటున్నాము. మీరు ఎక్కువ నేను తక్కువ మీరు ఎక్కువ నేను ఎప్పుడు అనుకోను. వయసుతో తేడా లేకుండా, చిన్నరికం పెద్దరికం లేకుండా చక్కగా నేర్చుకోండి. పని అనేది దైవం ఇచ్చిన వరం అండి. ఈ పని లేక చాలామంది ఎంత ఇబ్బంది పడుతున్నారో నాకు తెలుసు. ఇంట్లో పని చేసే పని మనిషి దగ్గర నుంచి పత్తి తీయడానికి పోయిన వాళ్ళు, సుతారి పనికి పోయేవాళ్ళు, రోడ్లు ఊడ్చేవాళ్ళు, మామిడికాయలు కోయడానికి పోయేవాళ్ళు, బత్తాయిలు కోయడానికి పోయేవాళ్ళు, రోడ్లమ్మటి చెట్లు కోయడానికి పోయేవాళ్ళు, పొలాలలో చెత్త ఏరడానికి పోయేవాళ్ళు చాలామందిని నేను చూస్తున్నానండి. కటిక ఎండలు వాళ్ళు కష్టపడుతున్నారు. మనకిచ్చిన వరం టైలరింగ్ అనేది దేవుడు. దీనికి మైండ్తోనే పని ఉంటుంది. మన శారీరకంగా అయితే అలసాం, మైండ్తో అయితే అలుస్తాము. కొంచెం మైండ్ అనేది షార్ప్గా ఉంచి దానికి తగ్గ తిండి తిని చక్కగా మనం కూర్చొని ఒక 2 బ్లౌజులు కుట్టుకున్నా మనం పొద్దుగూకులు అక్కడ కష్టపడే ఒక 300 మనకి ఇంట్లో కూర్చుంటేనే వస్తాయండి. తక్కువలో తక్కువ 2 బ్లౌజులు నేను అనేది. మీరు ఓపికగా కుట్టుకోండి, ఓపికగా చేసుకోండి. ఎందుకంటే ఇంతకుముందు తినే తిండి కాదు మనం ఇప్పుడు తినేది. అందుకని అంత కష్టం ఇప్పుడు చేయలేకపోతున్నాము. ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నాను, నేను అన్ని పనులు చేశానండి. నేను ఒక కొడుకు అయినా కూడా మా అమ్మ మా నాన్న నన్ను గారాభంగా పెంచలేదు. నన్ను ఏ పనికంటే ఆ పనికి ఉంచారు. అప్పుడు నేను బాధపడేవాడిని, ఏంటి నన్ను ఇట్లా కష్టపెడుతున్నారు అని. నాకు తెలియదు, చిన్న వయసు. అప్పుడు కష్టపడడం వల్లనే నాకు ఆ కష్టం విలువ తెలిసి నేను ఒక సుఖమైన పనిని ఎంచుకొని దాంట్లో నేను ఇంత డబ్బు సంపాదించగలుగుతున్నాను. అదే కష్టం నేను చేయకుండా డైరెక్ట్ దీని మీద వచ్చినట్టయితే మీలాగానే డైలీ తిని పండుకునేవాడిని. నాకు కూడా దీని విలువ తెలియదు. నేను విసుగం వేయడానికి పోయాను, నేను ప్రతి దానికి నారు కట్టలు వేయడానికి, వరాలు చెక్కడానికి. నేను ఏదో మీకు చెప్తున్నాను, నేను పెద్ద అఫీషియల్, నేను పెద్ద మాస్టర్ని నేను ఎప్పుడూ అనుకోను. ఇప్పటికి కూడా నేను ఏ పని ఉన్నా తలంచుకొని నేను ఆ షాప్లో చేసుకుంటాను. ఈ రోజు నేను క్లాస్ చేసుకుంటూ కూడా నా కూలి ఏంటి, నేను కటింగ్ చేసి ఇంతమందికి ఇచ్చాను, నాకంటూ నా తిండికి ఏంటి అనేది నేను ఆలోచించుకొని ఏదైనా అర్జెంట్ బ్లౌజ్ వచ్చినా నేను పట్టుకొని ఏ పని ఆ పని అటు నెట్టి నేను ఒకటి కుట్టుకుంటాను. రోజు ఒక 400-500 పని చేయండి, నాకు నిద్ర పట్టదు. ఎందుకంటే మనం దాని గురించి ఆలోచించాలి. పని గురించి మనం ఎప్పుడు ఆలోచన రావాలి అంటే మనం ఒక ఆరోగ్యం గురించి ఏంటి నాకు దేవుడా ఎప్పుడు కూడా నాకు ఆరోగ్యం సరిగ్గా ఇవ్వట్లేదు, జ్వరం అనుకుంటే ఒక ఆయన నాకు చెప్పారు, హాస్పిటల్కి వెళ్ళి చూడండి ఒక 4 రోజులు అని చెప్పి. మనకన్నా ఘోరమైన పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు హాస్పిటల్లో. అప్పుడు మనకి వాళ్ళకన్నా బెస్టే అనిపిస్తుంది. మనకు దేవుడు ఎంత ఇచ్చినా మనకి తక్కువే ఇచ్చాడని అనుకుంటాం, కానీ మనకి ఇచ్చింది ఏంటి అనేది మనం ఎప్పుడు కూడా ఆలోచించాం. మన తల్లిదండ్రి కానీ మన దేవుడు కానీ మనకి ఏమి ఇచ్చింది మనం ఎప్పుడు, మన కాళ్ళు చేతులు చక్కగా ఇచ్చాడు. కాళ్ళు చేతులు లేని వాళ్ళని అడగండి, వాటి విలువ తెలుస్తుంది. కాళ్ళు చక్కగా ఇచ్చాడు, కాళ్ళు లేని వాళ్ళని అడగండి. నేను చూశానండి, 2 చేతులు లేవు, ఇన్స్టాగ్రామ్లో కాళ్ళు లేవు. అసలు ఆ అమ్మాయి చిన్న మోటార్తో ఒక్క వేలే ఉంది చేతికి, ఆ ఒక్క వేలుతోనే పని అనేది చేస్తుంది. రోజు 4 బ్లౌజులు కుట్టుకుంటుందంట. వాళ్ళ కింద మనం ఎంత అండి ఒక మాటతో చెప్పాలంటే
వాళ్ళ కింద మనం ఎంత. నా దగ్గరే మాస్టర్లు ఎక్కడి నుంచో కలకత్తా నుంచి వచ్చి కుడతారు. వాళ్ళు ఒక 10 నిమిషాలు కూర్చోరు. ఉదయం 9 గంటలకు నిలబడితే నైట్ 8 గంటలకి కూర్చుంటారు. పొద్దుగూకులు కట్ చేస్తూనే ఉంటారు. ఎందుకు? జీతం భయం. నేను కూర్చుంటే నా ఓనర్ ఇస్తాడో లేడో అని. నేను చెప్తాను, ఒక 10 నిమిషాలు కూర్చోండి, ఒక 10 నిమిషాలు మీరు తీసుకోండి. ఎందుకంటే ఆ కష్టం విలువ నాకు తెలుసు. కూర్చోండి అన్నా కూడా కొంతమంది ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు ఒక 2 నిమిషాలు కూర్చొని, బాగోదు నేను కూర్చొని పని కాకపోతే నాకు జీతం ఇవ్వరని భయంతో నేను యువతలకి రాగానే వాళ్ళ పని వాళ్ళు ఎక్కుతారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకనే కొంతమంది చూడండి చాలా ఏజ్ పోతుంది, అయినా మిషన్ కుడుతున్నారు. వాళ్ళ కళ్ళు కనపడవు, మెడలు గుంజుతాయి, నడుములు వస్తాయి. మనవాళ్ళు వచ్చి కూడా ఉంటారు, అయినా కూడా మిషన్లు కుడుతుంటారు, ఆడవాళ్ళు మగవాళ్ళు. అలాంటి వాళ్ళని కూడా చూశాను. మా గురువు గారే ఉన్నాడండి నాకు నేర్పించిన వాళ్ళు. తను కూడా ఇప్పటికి కూడా 3 కొడుకులైనా కూడా ఎవరి ముందు ఒక బిడ్డ 3 కొడుకులు చాపడు వాళ్ళు ఇస్తారు. వాళ్ళు చాలా మంచి వాళ్ళు, అంత మంచి పెంపకం. ఎందుకంటే ఆయన దగ్గర ఉండి కూడా నేను చాలా నేర్చుకున్నాను మా గురువుగారి దగ్గర. కానీ ఆయన ఏంటి అంటే, ఆయన మనస్తత్వం ఏంటి అంటే, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నేనే నా దైవానికి నేను నా సొంతంగా నేను ఎలా అయితే దగ్గర అవుతానో నా కష్టం కూడా నేను అలాగే తినాలి, నా భార్య నేను నా కష్టంతోనే బతకాలన్న సంకల్పం అనమాట. చాపడు. ఎంతసేపటికైనా ఎంత చేత కాకపోయినా 2 బ్లౌజులు కుట్టుకొనైనా ఇల్లు ఎలా తీసుకుంటారు. ఆ పింఛను, ఆ ఇల్లు, ఆ డబ్బులు అంతే. కానీ వేరే వాళ్ళ ముందు వాళ్ళు చాపరు అనమాట. అంతెందుకు, నేను ఎన్నోసార్లు డబ్బులు ఇవ్వడానికి పోతే, వద్దు నాన్న ప్లీజ్ నాన్న, నువ్వు అంత కావాలంటే నీ తండ్రిని నేను, నాకు 3 కొడుకులతో పాటు నువ్వు ఒక కొడుకువి, చిన్న కొడుకువి, నా దగ్గర తినేళ్ళు నువ్వు, అంతేకాని నేను పెట్టగలుగుతాను కానీ నువ్వు నాకు ఇస్తానన్న మాట నాకు చేయొద్దు అంటారు. అంత మంచి హృదయం అనమాట. అలాంటి బతుకు మనం బతకాలంటే ఏం చేయాలి ఒకసారి ఆలోచించండి. ఉన్న వయసు అంతా మంచాలకి, ఉన్న చూపు అంతా టీవీలకి, ఉన్న చేతులు మొత్తం కూడా మనం ఇంట్లో పనికి, ఉన్న పని మొత్తం ఉన్న మంచి చెవులు మొత్తం కూడా వ్యవహారానికి వదిలేసి మనం చేయాల్సిన పని ఏంటంటే అసలు పని వదిలేసి అసలు పనికిరాని పనిని చేసుకుంటూ కూర్చుంటున్నాం. అవన్నీ పక్కన పెట్టండి. మనకంటూ ఒక ధ్యేయం ఉంది, మనమంటూ ఒక పని చేయాలి, మనకంటూ ఒక గుర్తింపు రావాలి అంటే మనం ముందడుగు వేయాలి. ముందడుగు వేయాలి అంటే డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు. మన ఛానల్ ఉంది, అన్నీ ఉన్నాయి మన ఛానల్లో. బ్లౌజ్ ఎలా కుట్టాలి, డ్రెస్ ఎలా కుట్టాలి, ప్రతిదీ ఉంది. నేర్చుకోండి చక్కగా కూర్చొని. మీకు ఇంతకన్నా ఎక్కువ చెప్పేవాళ్ళు ఎవరుంటారు? మీరు ఎంత పెద్ద మాస్టర్ దగ్గరికి వెళ్ళి 50,000 కట్టినా ఇదే కట్టింగు, ఎంత పెద్ద మాస్టర్ దగ్గరికి వెళ్ళి అహోరాత్రులు అహో బాధపడి కుట్టినా కూడా ఇదే స్టిచ్చింగ్. అంతకు మించి మీకు ఎవరు చెప్పరు, ఇంతకన్నా మించి చెప్పరు. ఇది కూడా నేను ఎందుకు చెప్తున్నాను, స్వార్థం లేకుండా. నేను పడ్డ కష్టం మీరు పడొద్దు, నేను పడ్డ బాధ మీరు పడొద్దు, ఆ బస్సులు ఎమ్మటి మీరు తిరగొద్దు. నేను 3 సంవత్సరాలండి నడిచి 5 కిలోమీటర్లు నడిచి నేను ఈ పని నేర్చుకున్నాను. నేను ఈ పని నేర్చుకున్నానంటే నా గురువుగారు నన్ను ఉత్తగా కూర్చోబెట్టలేదు. 10 బ్లౌజులు చేతి పని చేపించి 10 బ్లౌజులు కూడా నాతో హైరన్ చేపించేవాళ్ళు. అప్పుడు ఇంకా నార్మల్ బ్లౌజులు, లోడింగ్లు, పైపింగ్లు, లేసులు అలాంటివి ఏమీ లేవు. ఖచ్చితంగా చేతి పని చేయాల్సిందే. కాజాల కాడ నుంచి వీపు కాడ నుంచి అన్నీ చేయాల్సిందే. ఇప్పుడు ట్రెండీ పని వచ్చి చేతి పనులు అవన్నీ షార్ట్ కట్ అయిపోయాయి. ఇంకా మోటార్లు అవన్నీ ఉన్నాయి ఇప్పుడు. అప్పుడు చిన్న మిషన్లు, దారం ఇరికితే అష్ట కష్టాలు పడాలి. కాళ్ళు గుంజుడు, నడుము గుంజుడు, మెడ గుంజుడు, తలకాయ నొప్పి, ఇంటికి పోయి ఓపిక లేక సోయి లేక అన్నం తినకుండా పండేవాడిని. నడుచుకుంటూ 5 కిలోమీటర్లు రావాలి, నడుచుకుంటూ 5 కిలోమీటర్లు వెళ్ళాలి. ఎందుకంటే మా నాన్నగారు వాళ్ళు గుమస్తా అనమాట ఒక తోటలో. ఆ గుమస్తా ఆ ఊరికి ఆ తోటకి 5 కిలోమీటర్ల దూరం ఉండేది. మధ్యలో కాలువ ఉండేది. ఒక్కోసారి కాలువ పొంగేది. మా నాన్నగారు నైట్ అయితే ట్రాక్టర్ తీసుకొచ్చి నన్ను తీసుకుని నేను వెళ్ళేవాడు. ఇది చాలా కష్టమైన పని అండి. నేను 5 సంవత్సరాలు కూడబెట్టిన పని నేను మీకు ఫ్రీగా ఇస్తున్నాను. దీన్ని తక్కువ అంచనా వేయొద్దు. నా కష్టాన్ని గుర్తుపెట్టుకుని మీరు నేర్చుకుంటారని ఇవన్నీ చెప్తున్నాను. ఒక్కొక్క రోజు చెప్పు ఊడిపోతే నిడు ఎండలో 10-11 పోయేటప్పుడు నా కాళ్ళు కాలేవన్నమాట. భూమి మీద నడుచుకుంటూ తార్ రోడ్డు దిగి భూమి మీద నడుచుకుంటూ వెళ్ళేవాడిని, నీడలు కాసుకుంటూ వెళ్ళేవాడిని. చాలా కష్టపడ్డానండి ఈ పని గురించి. ఒక పని మనకు వచ్చింది, ఇంత మనసులో నుంచి ఇంత వేదనతో నేను చెప్తున్నాను అంటే అవి ఏవి ఉత్తమ మాటలు కావు. నేను నా దేవుడు సాక్షిగా నేను చెప్తున్నానండి. నేను చాలా కష్టపడ్డాను. ఆ కష్టం మీకు ఎదురు కావద్దు, మీకు షార్ట్ కట్లో అందచేయాలని ఒక మంచి హృదయంతోనే నేను ఈ వీడియోలు స్టార్ట్ చేస్తున్నాను. దీన్ని మీరు వృధాగా పోనిచ్చి వృధాగా మీరు వేస్ట్ చేసుకుంటే మీ జీవితాలే ఖరాబ్ అయిపోతాయండి. ఎందుకంటే ఒక మనిషి ఏదైనా మనకు పని ఇస్తున్నాడు అంటే దాని వెనక ఎంత కష్టం ఉంది అని చేయాలి. ఇప్పుడు మనం భోజనమే తింటున్నామండి. ఆ ఒక్క ముద్ద మనకి ఎంతమంది కష్టపడితే ఆ ఒక్క ముద్ద వచ్చింది చెప్పండి మన దగ్గరికి. మనం ఆ పళ్ళెంలో కలుపుతాము, సగం తింటాం, సగం పారేస్తాము. కానీ ఆ భోజనం మన దగ్గరికి వచ్చేసరికి ఎంతమంది కష్టపడి
కష్టపడి ఉంటారు. 6 నెలల కష్టం ఒక రైతు, ఆ రైతు భార్య, ఆ రైతు పిల్లలు, ఒక 100 మంది కూలోళ్ళు కష్టపడితేనే, ఎన్నో యంత్రాలు కష్టపడితేనే అది పిట్టకు పోక, గాలికి పోక, వానకి పోక, వరదకి పోక, కూలికి పోక, అన్నీ పోగా మిగిలింది మన దగ్గరకు వస్తుంది. దాన్ని మనం ఏం చేస్తాము, అది ఎవరు సంపాదిస్తున్నారు, ఎలా సంపాదిస్తున్నారు, ఎలా వచ్చింది అనే ఒక్క నిర్లక్ష్యంతో సగం పోగొడతాము, సగం తింటాము, సగం పారేస్తాము. అలా కాదు, అడుక్కొని తినే వాళ్ళని అడగండి, ముద్ద విలువ తెలుస్తుంది. కష్టం విలువ తెలియాలంటే 10 రోజులు ఎండకి వెళ్ళి చూడండి, కష్టం విలువ తెలుస్తుంది. ఉత్తగా ఇంట్లో కూర్చొని వేస్ట్ మాటలు చెప్పుకుంటూ టీవీల ముందు మనుషులందరూ కూర్చొని లేనిపోని గొడవలు తెచ్చుకొని ఇంటి మీదికి తెచ్చుకొని మూడో మనిషికి సంధించేటట్టుగా మన విషయాలన్నీ వేరే వాళ్ళకి చెప్పి ఈ బాధలన్నీ పడే బదులు ఒక 2 బ్లౌజులు కూర్చొని నా జీవితం నేను బాగు చేసుకోవాలి అని మనం ఆలోచిస్తే ఎంత మంచిగా ఉంటుందండి. చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి క్లాస్ కూడా చాలామంది మంచిగా నోట్స్ అనేది ప్రిపేర్ చేసి పెడుతున్నారు. ఇంకో చిన్న మాట చెప్తున్నాను, తెలివైన వాళ్ళు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఏం చేస్తారో తెలుసా, వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ, వేరే వాళ్ళ ఫ్యామిలీలోకి దూరి వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ, వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు అలా బాగుపడుతున్నారు, వీళ్ళు ఇలా బాగుపడుతున్నారు అని ఆలోచించరు. మన ఫ్యామిలీ గురించి, మన పిల్లల గురించి, మన గురించి, మన తెలివిని మనం పెట్టుబడిగా పెట్టుకున్న వాళ్ళు తెలివి కళ్ళ ఆడవాళ్ళు, మగవాళ్ళు అని నా దృష్టిలో. నేనైతే వేరే వాళ్ళది పట్టించుకోనండి. ఒకవేళ వాళ్ళు ఏదైనా చెడు చేస్తున్నారంటే ఖండిస్తాను. నా నోటి ద్వారాగానో నా కంటి ద్వారాగానో దడిపించి చిన్నవాళ్ళైతే నేను చూసి నిలబడతాను వాళ్ళకి, అక్కడి నుంచి వెళ్ళిపోయేదాకా. అది ఎవరైనా కానీ నేను భయపడను, నేను ఖండించడానికి వెనకపడను. వాళ్ళు ఏదైనా పని చేయలేదంటే గద్దాయిస్తాను, వాళ్ళు చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ. మీరు వచ్చిన పని వేస్ట్ చేయొద్దు, మీరు చేసుకొని వెళ్ళాలి, మీరు ఎన్నో ఛార్జీలు పెట్టుకొని మా దగ్గరికి వస్తారని గద్దాయిస్తాను. ఒక మంచి మాటను మన నోటి నుంచి వెళ్ళాలి, ఒక మంచి పని మనం చేయాలి డైలీ. మన మంచి చూసి, మన మంచి మాట చూసి కొంతమంది మారినా కూడా అది కూడా పుణ్యం కిందనే జమ అవుతుంది. ఓకేనా? ఇవన్నీ కూడా మీరు చేస్తారని ఒక మంచి ఉద్దేశంతోనే ఇంతసేపు మీ క్లాస్ అనేది నేను తక్కువ చెప్పాను, మాటలు ఎక్కువ చెప్పాను. తప్పుగా మాట్లాడితే పెద్దవాళ్ళు క్షమించండి, చిన్నవాళ్ళు అయితే మా అన్నయ్య చెప్పాడని సర్దుకోండి, మీ జీవితాలు బాగుంటాయి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ చూడండి. ఇంకో చిన్న మాట ఏంటి అంటే, ఈ కటింగ్ ఎలా అయితే చెప్పానో ఈ కటింగ్ కూడా అలాగే నేను చేశానండి. ప్లాస్టిక్ పేపరు చాలా మనకి ఈ పేపర్ అనేది తడవదు, చినగదు, మడతపడదు అనమాట, చాలా బాగుంటుంది. ఈ పేపర్ని మీరు కొనాలి అనుకుంటే నేను ఒక నెంబర్ ఇస్తాను, 9550514419 అనమాట మన నెంబర్, కంపెనీ నెంబరు. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి చక్కగా మీరు ఈ పేపర్ అనేది ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. ఈ పేపర్ ఒక్కటే కాదండి, మన దగ్గర బోట్ నెక్లు, ప్రిన్స్ కట్లు అన్నీ ఉన్నాయి. ప్రతిదీ కూడా మనకి చాలా ముఖ్యమైనది అనమాట. మీరు ఎంతో కష్టపడి ఎన్నో కోర్సులు తీసుకొని నేర్చుకునే పనిని నేను ఒక చిన్న కటింగ్లో మీకు ఈజీ ప్రాసెస్లో గుర్తులతో సహా పెట్టి మీకు అందజేస్తున్నాను. కొంచెం అమౌంట్ మాది కాదు అనుకుంటే జీవితాంతం ఇంట్లో కూర్చొని బోటిక్ షాప్ నడుపుకుంటూ నెలకి 10 నుంచి 50 వేల దాకా మీ తెలివి ఎమ్మటి సంపాదించుకునేంత తెలివిగా నేను ఈ కటింగ్ అనేది చేశాను. ఈ మోడల్స్ కావాలి అనుకునే వాళ్ళు ఆ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. అలాగే ఇంట్లో కూర్చొని పని నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ ఫ్రీ క్లాసులతో పాటు కొంచెం అమౌంట్ ఖర్చు పెట్టి నేను నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి మంచిగా ఒక ఆఫర్ కూడా పెట్టాను. అదేంటంటే పాషా టైలర్ అనే యాప్, ప్లే స్టోర్లోకి వెళ్ళి పాషా టైలర్ అని కొట్టండి, ఒక యాప్ వస్తుంది. రెడ్ సింబల్తో మిషన్ గుర్తుంటుంది, బ్లాక్ మిషన్ గుర్తు. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని చక్కగా దాంట్లో ఒక 20 రకాల బ్లౌజులు పెట్టాను. మీకు ఎంతో ఉపయోగపడతాయి. ఎలా అంటే మీకు అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా చాలా ధైర్యం చెప్పుకుంటూ, అసలు రాని వాళ్ళకైతే ఎలా, వచ్చిన వాళ్ళకి ఎలా, కత్తెర ఎలా పట్టాలి, క్లాత్ ఒడిపి ఎలా, పని ఒడిపి ఎలా పట్టాలి, మోడల్ని ఎలా తిప్పాలి, మనం ఈ థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలి, దానికి సరిపడా మనం ఈ పాదం ఎలా సెట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా చక్కగా నేను ఒక 20 బ్లౌజులే కాదండి, మంచి క్లాసులు కూడా, మోటివేషన్ క్లాసులు కూడా దాంట్లో చాలా చెప్పాను. అలా చెప్పుకుంటూ నేను ఆ క్లాసులు కొంచెం అమౌంట్ ఒక 4000 మనవి కావు అనుకుంటే 20 రకాల బ్లౌజులు ఇంట్లో కూర్చొని 1 ఇయర్ దాకా మీకు అన్లిమిటెడ్ ఉంటుంది, నేర్చుకోవచ్చు. మీకు టైం లిమిటెడ్ అనేది లేదు, 1 ఇయర్ దాకా ఎప్పుడైనా చూసుకోవచ్చు. అది మీ టైం ప్రకారం మీరు చూసుకోండి. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి. రేపు వచ్చేసి 10వ క్లాసు, అందరు రెడీగా ఉండండి. స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా మంచి క్లాసులేనండి. ఏ క్లాసు స్పెషాలిటీ దానికేనమాట, ఏది తక్కువ కాదు. ఓకేనా? ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మంచి పని, మంచి మాట నేర్పుతున్నాను, ఫాలో అవుతూ ఉండండి. మీకు నాకు తెలిసినది ప్రతిదీ జీవిత సత్యమైన, పని సత్యమైన నేను నేర్పుకుంటూ ముందడుగేస్తాను. నా అడుగుజాడల్లో మీరు నడవండి. ఒక మంచి ఉద్దేశంతో నేను ముందుకెళ్తున్నాను, మీరు కూడా అదే ఉద్దేశంతో ముందుకు వస్తారు. ఓకేనా?